ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. సార్, మీ మాటల్లో మీరు ఎక్కువగా చెప్పేది వాకింగ్కి వాకింగ్కి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి, వాక్ చేయాలి ప్రతిరోజు అని చెప్తుంటారు సార్. అయితే బయటికి వెళ్ళి చేసే రోజులు కావివి అని చాలా మంది భయపడుతుంటారు. బయటికి వెళ్తే ఏమవుతుందో, యాక్సిడెంట్ అవ్వచ్చు, గొలుసులు తెంపుకొని పోవచ్చు. సెక్యూరిటీ వైజ్ కూడా అంత సేఫ్గా ఉన్న పరిస్థితులు లేవు. కాబట్టి థ్రెడ్మిల్ అనే పరికరం వచ్చింది. థ్రెడ్మిల్ మీద మరి వాకింగ్ చేస్తే మోకాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుందని డాక్టర్లు అంటారు. మీ మాటలో చెప్పండి సార్, విచ్ ఇస్ బెటర్? యాక్చువల్గా మోకాళ్ళ మీద ప్రెషర్ పడేది, ట్రెడ్మిల్లో నడిచేది, వాటితో అవన్నీ అసలు లెక్కలేక రావు. ఎందుకంటే ఈ ఎముకలు, ఈ బాడీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ జెనెటికల్ రిసోర్స్. ఇది అట్లా నడిస్తే, అట్లా పరిగెత్తే అంత ఈజీగా అరిగిపోవు. అవి ఎందుకు అరిగిపోతాయి? మనం ఎండకే పోకుండా మన కాల్షియం తగ్గిపోయి, ఆస్టియోపోరోసిస్ వచ్చి, బోన్ డెన్సిటీ తగ్గిపోయి, D3 లేకుండా పోయి, రైట్ ఫుడ్ తినకుండా, హీమోగ్లోబిన్ 6 ఉండి మొత్తం బాడీనే వీక్ అయిపోతా వచ్చే ప్రాసెస్లో రకరకాల జబ్బులు, వైరస్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్, స్టోన్స్, థైరాయిడ్ పోయింది, బీపీలు, షుగర్లు, వాటి మందులు, అన్ని సైడ్ ఎఫెక్ట్స్ అరిగిపోతాయి. అంతేగాని ట్రెడ్మిల్ నడిచేంత మాత్రం మోకాళ్ళే అరిగిపోవు. మోకాళ్ళు గట్టిగా ఉంటే ట్రెడ్మిల్లో నడిచినా పరిగెత్తినా అరిగిపోకూడదు. అట్లీస్ట్ 70 ఏళ్ళు 60 ఏళ్ళు పనిచేయాలి. దాని తర్వాత నేచరే మిమ్మల్ని చిన్నగా మెత్తగా చేస్తుంది. ఆకు ఎంత ఫ్రెష్గా ఉండే ఆకైనా పండుతుంది, రాలుతుంది. ఆ ప్రాసెస్లో జరుగుతుంది. ఎప్పుడైనా వాకింగ్ బెస్ట్. ఎందుకంటే 2.5 మిలియన్ ఇయర్స్ నుంచి 4 కాళ్ళ మనిషి 2 కాళ్ళ మీద నడిచి హోమో ఎరెక్టస్, హోమోసెపియన్స్గా మారినప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాడు. పరిగెత్తినాడు, నడుస్తున్నాడు. సో నడిచేది బెస్ట్ ఎక్సర్సైజ్ అన్నిటికంటే. అది కూడా ఫ్రెష్ గాల్లో, ఫ్రెష్ ఎయిర్లో, పొల్యూషన్ లేకుండా, ఆటోలు బస్సులు స్టార్ట్ కాకముందర పొద్దున్నే నడిచేది బెస్ట్. సెక్యూరిటీ అంటే ఇంకా సెక్యూరిటీ చైన్లన్నీ ఇంట్లో పెట్టేసి, తాళి కూడా దేవుడు ముగించి పెట్టేసి పోతే బెస్ట్. ఇంకా కొంతమంది ఏంటి, ఇంత పెద్ద చైన్లు వేసుకొని పోయి అది లాగినప్పుడు రాక మెడ కట్ అయిపోయిన వాళ్ళు, మెడ తెగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేదో సన్న చైన్ అన్న వేసుకుంటే తెప్పితే వెళ్ళిపోతే వాడికి ఏదో కష్టపడిన దానికి 10,000 20,000 వస్తుంది డబ్బులు. మీరు ఇంత పెద్ద చైన్ ఎందుకు వేసుకోవాలి? ఎన్ని పిచ్చి పనులు కదా. సో బయట ఫ్రెష్ ఎయిర్లో నడిచేది సూపర్. అది కూడా పొద్దున్నే నడిచేది చాలా మంచిది. చాలా మంది టైం లేదు పొద్దున్నే అని నైట్ 10కి 12 గంటలకి ట్రెడ్మిల్ చేస్తాడు వాళ్ళు చూసిన చాలా మంది. ఈ సిటీల్లో పెద్ద సెంటర్లో అంతా జిమ్లో తొక్కుతూ ఉంటారు. నైట్ అయ్యేటప్పటికి సర్కేడియన్ రిథమ్ అంటారు. మన బాడీ సూర్య ఉదయంతో పాటు యాక్టివ్ అయ్యి, సూర్యాస్తమితో పాటు చిన్నగా స్లో డౌన్ అయిపోయి 6 గంటలకంతా మైండ్ అండ్ బాడీ డౌన్ అయిపోయి స్లో అయిపోవాలి. 7 గంటలకంతా తినేసి నిద్రపోవాలి. డార్క్గా ఉండాలి. ముందు కరెంట్ అయినప్పుడు డార్క్గానే ఉండేది కదా. ఆ డార్క్గా ఉంటే మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మిమ్మల్ని మత్తుగా పెడుతుంది. మంచిగా బ్రెయిన్లో ఉండే టాక్సిన్స్ అన్ని డీటాక్సిఫై అయిపోయి బాడీ డీటాక్సిఫై అవుతుంది. చేతులు కదిలిస్తాము, కాళ్ళు కదిలిస్తాము, బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడ టాక్సిన్స్ అన్ని సర్క్యులేట్ అయిపోయి బయట వెళ్ళిపోతూ ఉంటాయి. బ్రెయిన్ అట్లేదు. బ్రెయిన్ లోపల ఏమి నీకు మూవ్ అయ్యేది ఏం లేదు కదా. సో దాన్ని సైలెంట్గా ఉండేటప్పుడే అది దాంట్లో ఉండే టాక్సిన్స్ అన్నీ ఈ లోపల ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ఆ ఫ్లూయిడ్లోకి ఫ్లో అయ్యి ఆ ఫ్లూయిడ్ సర్క్యులేషన్లో బయట రావాలి. సో బ్రెయిన్కి రెస్ట్ అంటే బ్రెయిన్కి సిగ్నల్స్ పోకుండా సైలెంట్గా ఉంటే టాక్సిన్స్ రెడీ కావు. ఉండే టాక్సిన్స్ బయటపోతాయి. దానికి మంచి రెస్ట్ కావాలి. సో ఎప్పుడు రెస్ట్ దొరికేది? రాత్రి బాగా నిద్రపోతే రెస్ట్ దొరుకుతుంది. మనం రాత్రి అంతా మేల్కొని పొద్దునంతా ఆవులిస్తూ ఉంటే ఆ టాక్సిన్స్ ఎట్టపోతాయి? సో ఇది పెద్ద టెక్నికల్ పాయింట్. సో నైటు అస్సలు ఎవరు ఎక్సర్సైజ్ చేయకూడదు. సాయంత్రం అవుతుందంటేనే ఆలోచనలన్నీ వదిలేసేయాలి. ఈరోజు సాలనైనా పొద్దున్నే 4 లేస్తా, ఏ పనైనా చేసుకుంటా, ఫ్రెష్గా ఉంటా, నేను వాకింగ్ పోతా, యోగాసనాలు వేస్తా, ఓపెన్ ఎయిర్లో ఉంటా, సూర్య నమస్కారాలు చేసుకుంటా, ఎండలో కొంచెంసేపు ఉంటా, నూనె పూసుకొని ఎండలో ఉంటా. నాకు అన్ని మంచి పనులే జరుగుతాయి. పొద్దున్నే ఆ చిలకలతో పలకరిస్తా, వాటికి ఏదో పిచ్చుకలకి వడ్లేస్తా, రాగులేస్తా, నీళ్లు పెడతా, మా కుక్కను క్లీన్ చేస్తా. అన్ని పనులు చేసేయచ్చు కదా పొద్దున్నే లేస్తే. సో పొద్దున్నే లేట్గా లేచి ఏ పనులు కాదు, నీ టెన్షన్తో పరిగెత్తి డేనే టెన్షన్గా స్టార్ట్ చేస్తే ఆ డే ఎట్లా బాగుంటుంది? సో న్యాచురలీ మీరు సాయంత్రము అర్లీగా పడుకోవడము, పొద్దున్నే తొందరగా వెళ్ళడం చేయాలా. వీలైనంత వరకు బయటే నడవాలా.
ఓపెన్గా నడవాలా, ఉమ్. వీలైనంత ఉమ్. మీకు చుట్టుపక్కల పార్క్ ఉంటుంది, లేదా మీ డాబా మీద పోయి ఫ్రెష్గా డాబా మీద నడపచ్చా సార్? డాబా మీద నడిగేది ట్రెడ్మిల్ కంటే డాబా మీద నడిచేది బెస్ట్. చెప్పులు షూస్ వేసుకోకుండా నడవాలా సార్? వేసుకుని చెప్పులు షూస్ ఏమి వేసుకోకుండా నడవాలా, ఇవి మట్టి మీద నడిస్తే ఇంకా మంచిది మీ వీలైతే. అది కూడా బ్రిస్క్గా నడవాలా, చేతులు ఇట్లా పెట్టుకొని టెన్షన్లు పెట్టుకొని మైండ్లో టెన్షన్ పెట్టుకొని ఈ చెయ్యిని ఇట్లా వదిలిపెట్టేసి ఏమైపోతుందో చెయ్యని, ఎవరినో చూస్తూ ఉంటారేమో అని ఇటు చూస్తా అటు చూస్తా భయం. మీ ఇంటి మీద మీరు నడిచేది కూడా భయపడేది ఎందుకు? ఫ్రీగా చెయ్యిలు పెట్టేసి బాగా సోల్జర్లు నడుస్తారే, జాయింట్స్ అన్ని లూజ్గా వదిలేసి బాగా స్ట్రెచ్ చేసి కాళ్ళు చేతులు స్పీడ్గా నడవాలా. ఇంకొంచెం వీలైతే కొంచెం పరిగెత్తాలా, మళ్ళా గస వస్తే మళ్ళీ నడవాలా. ఆ పరిగెత్తినప్పుడు హార్ట్ లంగ్స్ బాగా కొట్టుకుంటే అప్పుడు మీకు ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి బ్రెయిన్ ఫ్రెష్గా పెడతాయి, మంచి ఆక్సిజన్ సర్క్యులేట్, వాన పడితే కాలువలు క్లీన్ అయినట్లు మొత్తం అంతా సిస్టమ్ అంతా క్లీన్ చేసుకుంటుంది. సో ట్రెడ్మిల్ వీలు కాకపోతే ఏమీ లేకపోతే ట్రెడ్మిల్ చేసినా మంచిదే. ఆ ట్రెడ్మిల్ చేసే వాళ్ళు కిటికీలు అన్నీ తీసుకొని ఫ్రెష్గా వచ్చేట్లుగా చేయాలా. ట్రెడ్మిల్ కంటే క్రాస్ ట్రైనర్ అంటారు, చేతులు కాళ్ళు రెండు కదులుతాయి అని ఎక్కువ మజిల్ మూమెంట్ ఉంటుంది కాబట్టి ట్రెడ్మిల్ కంటే క్రాస్ ట్రైనర్ బెటరు. క్రాస్ ట్రైనర్ కూడా ఏమైనా ఫ్రెష్గా చేసేది బెటరు. ఏ వస్తువుల కంటే మన వాకింగ్ రన్నింగ్ బెస్ట్. వాటన్నిటికంటే ఇసర్రాయి దంచేది ఇవి చేదేది నీళ్ళు ఇది బెస్ట్. ఇవన్నీ వదిలేసి జిమ్లో కూడా ఇప్పుడు చేదిచ్చేది రాజిచ్చేది చేపిస్తూ ఉంటారు డబ్బులు ఇచ్చి. సో ఎట్లా నడుస్తూ ఉంది ప్రపంచము, ఏం చేయాలా? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.